నానేనా నమస్తే అన్న. ఈ సినిమా మాత్రం చంపేసినావు అన్న. నేను మేజర్ బ్రో. ఒకళ్ళని ఒక మైనర్ అమ్మాయిని ప్రేమిస్తే బ్రో అంటే పోలీసులు కోర్టులు జైలు వేస్తారు బ్రో. ఏం చేయను బ్రో. ఇగో జనరల్ గా మన బయట జరిగే సన్నివేశాలు సినిమాలో చూపించిండు. అండ్ మెయిన్ గా డైరెక్టర్ గారు తీసుకున్న కాన్సెప్ట్ మాత్రం సూపర్. అన్నా జానీ మాస్టర్ చేసింది ఇది. పోలీసులు కోర్టులు డబ్బులు తీసుకొని మరి జానీ మాస్టర్ వేసినట్టు అనిపించింది. ఎందుకంటే జానీ మాస్టర్ చేసింది ఒకటి అంటే అక్కడ జరిగింది ఒకటి, వీళ్ళు చేసేది ఒకటి. మెయిన్ గా జానీ మాస్టర్ ట్రూ స్టోరీ బేస్ చేసుకుని అరే అది రియల్ నాన్న. ఇప్పుడు డబ్బుల కోసం నాకు కొందరు కక్కుతాం. ఒక నిమిషం, అది కూడా న్యాయంగా నడుదాం. డబ్బుల కోసం కూడా కొందరు కక్కులు చేస్తారు బ్రో. లాయర్లు పోలీసులు సినిమాలో చూపించిండు. న్యాయంగా నడవండి. ఎందుకంటే ఎవరు నిజమో తెలియకుండా కోర్టు కూడా ప్లీజ్ ఒక్కసారి కోర్టు కూడా తెలుసుకోండి. నిజాన్ని నిజంగా జరిపండి. కానీ ఎవడో చెప్పినని ఏదో జరిగిందని తీయకండి. అండ్ సినిమాలో మెయిన్ గా మన ప్రియదర్శి అన్న యాక్టింగ్ మాత్రం సూపర్ అన్న. నీ యాక్టింగ్ కి ఎంత చెప్పినా తక్కువే అన్న. అసలు సెకండ్ హాఫ్ లో కోర్టుకి సత్యమే జగతికి న్యాయం చేసిన డబ్బు కాకుండా ఒక వ్యక్తి జెన్యున్ అబ్బాయిని అయితే న్యాయం చేసిన. మెయిన్ గా ఇంకోటి శివన్న ఇస్ బ్యాక్. బిగ్ బాస్ తర్వాత శివన్న ఇస్ బ్యాక్ అని చెప్పుకోవచ్చన్నా. అసలు విలనిజం అన్న చంపేసిడన్నా. మన ఎన్నో సినిమాలు అంటే గుర్తులేవన్న సినిమాలు, కానీ సినిమాలో అన్న మళ్ళీ రీబ్యాక్ ఇచ్చిన కమ్ బ్యాక్ మూవీ అని చెప్పుకోవచ్చు. నాకే చాలా బాగా నచ్చింది. మెయిన్ గా ఆ అమ్మాయి శ్రీదేవి, అమ్మాయి ఏం యాక్టింగ్ చేసిందన్న. జూనియర్ లావే త్రిపాఠి అయిపోయిందన్న. నాకే చాలా బాగా నచ్చింది. ఆమె ఎక్స్ప్రెషన్ కి ఫీల్ అయిపోయినా. సినిమా మాత్రం ఒకటే భయ మంచి కంటెంట్ సినిమా. అమ్మ నా పిచ్చ ఉంటారు కదా ఇంట్లో తండ్రులు, మీరు వచ్చిరంటే సినిమా చూడండి. ఒక కూతురి తల్లిదండ్రులు ఒకసారి సినిమా చూడండి. మీ అమ్మాయి ఒక తప్పు చేస్తే నా అమ్మాయి తప్పు చేసింది రా పెళ్లి చేస్తారు. పక్కల మాట వినకరా నా కొడక. ఫస్ట్ సినిమా వచ్చి చూడు. పక్కల మాట వినక. నీ బిడ్డ అంటే నీకు తెలియదా? చిన్నప్పటి నుంచి బిడ్డ తెలుసు. కాలేజ్ పోయాక నా బిడ్డ తప్పు చేసిందంటే తప్పు కాదురా. మీ బిడ్డ తప్పు చేయదు. ఒక అబ్బాయి అయితే మాట్లాడేది సెక్స్ అనే కాదు, అంటే లవ్ సెక్స్ అనే కాదు, వాళ్ళు ఫ్రెండ్షిప్ కూడా ఉంటాయి కదా. మనం ఎందుకు నెగిటివ్ అనుకుంటాం? అలాంటి చెప్పిన శివాజీ క్యారెక్టర్ మెయిన్ పాయింట్ చెప్తాను ఆగన్నా. తల్లిదండ్రులు మెయిన్ గా సినిమాకి రండి, చూడండి. మీ కూతురు గురించి మీకు తెలుసు. రాబోయే జీవితంలో డాక్టర్ పోలీస్ క్యారెక్టర్ మీ కూతురు రావచ్చేమో. ఆమె జీవితంతో పెళ్లి చేపించి పిల్లలు ఆమె లైఫ్ తో ఆడుకోవాలి. ప్లీజ్ తల్లిదండ్రులకు దండం చేసి పెడుతున్నా. ఈ సినిమాకు చూడండి, మీ కూతుర్ల గురించి తెలుసుకోండి. థ్యాంక్ యూ. నిన్న ప్రీమియర్ షో చూసిన బ్రో. అది దిల్ రూపా సినిమా బ్రో. నాకైతే నేను ప్రీమియర్ షో నైట్ చూసిన త్రిబుల్. అయితే ఆ సినిమా చూసిన బ్రో. ఆ పొడిదర గారికి ఏమన్నా పొడిదర ఏమన్నా కమన్నా ఈ సినిమా నచ్చకపోతే కొడతాను. నువ్వు ఐమాక్స్ లో నేనే కొడతా నీకు. ఇగో నేను కా సినిమా అన్న రివ్యూ మన వైపు బాగుంది సినిమా. కానీ మన కిరణ్ పవర్ అన్న నువ్వు బడ్జెట్ చూస్తున్నావు లేదా రెమ్యునరేషన్ చూస్తున్నావు నాకు అర్థమైతే తెలియదు. ఒక మంచి కంటెంట్ సినిమా అన్న. ఎస్ఆర్ కళ్యాణం అంటే బ్లాక్ బస్టర్ మూవీ. ఎందుకంటే మంచిగా ఉన్నది కంటెంట్ తీసుకో. ఏదో రొటీన్ స్టోరీ లవ్ యాటిట్యూడ్ సారీ చెప్పబోదే ల్యాగ్ స్టోరీ ఎందుకు? నాకైతే నచ్చలేదు. ప్రామిస్ చెప్పాను రాడ్ రంబోలా అని చెప్పచ్చు. ఎందుకంటే మొన్న ఎప్పుడు సానుభూతితో సబ్బుతో పైకి రావద్దు. టాలెంట్ తో రావాలని నువ్వే చెప్పినావు. టాలెంట్ తో రాస్తే మంచి కంటెంట్ స్టోరీ తీయాలా. కానీ ఏదో స్టోరీ తీస్తే చూస్తారని జనాలను పిచ్చోళ్ళు చేయకండి. 250 పెట్టి సినిమాకి వచ్చినట్టే న్యాయం జరగాల. 250 ఉడికారావు. మీరు కోట్లు ప్రొడ్యూసర్ గారు మీరు ఎన్నో కోట్లు పెట్టి సినిమా తీశారు. కానీ కంటెంట్ మీద పెట్టండి. ఇప్పుడు కోర్టు సినిమా ఉందన్న, ఎంత మంచి సినిమా ఉంది కానీ మంచిది ఉంటే మంచిది, చెడు ఉంటే చెడు. మొన్న లైలా సినిమా నేను మంచి లేదని చెప్పి అందరు మంచిది. ఏమేమి సినిమా హిట్టా ఫ్లాపా? హిట్టా ఫ్లాప్. అది ఎందుకంటే నిజం చెప్తా, జెన్యూన్ చెప్తా. కిరణ్ పవర్ అన్న ఇప్పటికైనా తెలుసుకో. సానుభూతితో పైకి రాకన్నా మంచి కంటెంట్ సినిమాతో పైకి రా. తెలుసది ప్రొడ్యూసర్ గారు నేనే కొడతాను నీకు. ఎందుకంటే 250 నేను బుక్ అయినా వస్తాను. ఐమాక్స్ రా ప్రతి ఫ్రైడే ఎక్కడ. నా పేరు రాకేష్ బ్రో. నేను ఐమాక్స్ లో ఉంటా. ప్రొడ్యూసర్ గారి పేరు తెలియదు కానీ ఆ రోజు మాట్లాడాడు. కానీ రియల్ గా పాప ఏమో ప్రీమియర్ షో టికెట్ పెట్టుకుని పోయినా ఒక్కరైనా ప్రీమియర్ షో కూడా పొక్క డబ్బులు. ప్లీజ్ వస్తే కోర్టుకు రండి. మీరు వెళ్తే వెళ్ళండి. మీ దరిద్రం ఎందుకంటే నిజం చెప్పారు. 250 పొక్క కాకపోతే పోకండి. థ్యాంక్ యూ. అట్లా చెప్పడం వల్ల సో చాలా మంది పనులు ఉన్నా కూడా వెళ్ళిపోతారు బ్రో సినిమాకి అన్న. ఇప్పుడు ఒకటి చెప్తాను. బిర్యానీ ఉందన్న, ఒకసారి పోతాం. మంచిగా ఉంటే ఇంకోసారి పోతాం. మంచి లేకపోతే ఇంకోసారి పోతా అన్న. ఎందుకు అన్న? నచ్చలే కాబట్టి. నాకు నచ్చలే నేను చెప్తున్నా. నాకు నచ్చలే. నీకు నచ్చని వెళ్ళు. ఎందుకంటే మంచిగా కానీ మంచిగా ముందుకు రానిద్దాం అన్న. చెడుని చెడుగానే ఉంటాం. ఎందుకంటే మంచిది మనం చూసే 10 మంది సినిమాకి వస్తారు. వాళ్ళకు అన్యాయం జరగదు, వాళ్ళకు కూడా న్యాయం జరగాల. ప్లీజ్ కిరణ్ పవర్ అన్న ట్రైన్ టు రిక్వెస్ట్. థ్యాంక్ యూ.